పౌలు గారు అంటాడు కొరింథీ సంఘాలతో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించడం నాకు ఇష్టం లేదు. మనం దుఃఖపడకూడదు. మన నిరీక్షణ ఉంది. మనకి ఏంటి ఆ నిరీక్షణ? మరలా మనం ఆయన ఎదుర్కొంటాం. ఆయన రాకడ ముందు వస్తే, మనం ఇక్కడ ఉండగానే ఆయన రాకడ ముందు వస్తే ఆయనతో పాటు వస్తారు. ఒకవేళ మన పాపడ జరిగితే మనమే వెళ్తాం. ఎలా అయినా సరే మన నిరీక్షణ ఏంటంటే మనము ఆయన్ని ఏమండి ఎందుకంటే క్షీణించిపోని మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం. మరణం తర్వాత ఈ పాత చొక్కాన్ని వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నట్టే ఈ దేహాన్ని వదిలేసి మహిమ దేహాన్ని వేసుకుంటాం. చూద్దాం ఆ మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము అదండి పరలోకముందు మనకుంది. చేతి పని కాదు, అది నిత్యము ఉండేటువంటి నివాసం మనకి పరలోకంలో ఉంది. భూమి మీద ఈ గుడారం ఏదో ఒక రోజు శిథిలమైపోవాల్సిందే. వయసుతో సంబంధం లేదు. ఈ రోజున ఎప్పుడు ఈ గుడారం శిథిలమైపోద్దో తెలియదు. అయితే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన చెప్పినట్లుగా నీతి నీరాజ్యాన్ని వెతుకుతున్న వ్యక్తుల యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ గుడారం ఎప్పుడు శిథిలమైపోయినా కూడా మన పరలోకములు నిత్య జీవంలో అక్కడ మనకు ఒక గుడారం ఉంది. ఒక మహిమ దేహాన్ని మనం అక్కడ సంతరించుకుంటాం. మహిమలో మనం ఆయన్ని ఎదుర్కొంటాం. మనకంటే ముందు వెళ్ళిన వారిని కూడా మనం కలుసుకుంటాం. హల్లెలూయా. మనం మన ప్రియులు కోల్పోయినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ప్రకటన గ్రంథం 14:13 ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందిన మృతులు ధన్యులు. ఎందుకంటే ఆ మృత్యుంజయుడు మృత్యువును జయించిన క్రీస్తు మనకి మరణం మీద విజయాన్ని ఇచ్చాడు. కనుక అప్పటి నుండి ఆయన పునరుద్ధారణ తిరిగి లేచిన యొద్ద నుండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులంట. ప్రభువునందు మృతులు ధన్యులండి. ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవరైతే మృతి చెందుతారో, ప్రభు మార్గంలో ఎవరైతే సక్రమంగా జీవిస్తూ ఈ గుడారాన్ని విడిచిపెడతారో వారు ధన్యులు అండి. ఒక ఓడరేవు మీద ఈ ధర నుంచి మీరు ఓడ ఎక్కించారనుకోండి, మీ ఇంట్లో వారిని ఓడ ఎక్కినప్పుడు ఈ ధరని ఉన్నప్పుడు మీరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని కన్నీటితో బాయ్ చెప్తా దేశాలు వదిలి వెళ్ళిపోతున్నారు. షిప్ ప్రయాణం అనుకోండి, ఇదివరకటి దినాల్లో దేశాలు వెళ్ళాలంటే షిప్ ప్రయాణమే, ఓడ ప్రయాణమే. షిప్ ఎక్కించిన తర్వాత ఇక్కడి నుంచి మీరు వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు దూరం అని బాధతో చేయి ఊపుదా దుఃఖంతో బాయ్ చెప్తా ఉంటారు. అయితే ఆ షిప్ ఇక్కడ ప్రారంభమైంది, గమ్యస్థానం చేరాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు బాధతో ఉంటారా? సంతోషంగా నా ప్రజలు నా ప్రియులు నా దగ్గరికి వస్తున్నారని సంతోషంగా వాళ్ళు చేర్చుకుంటారు. ఇక్కడ నువ్వు బాధతో చెయ్యి ఊపుతున్నావు కానీ అక్కడ వాళ్ళు సంతోషంగా చేర్చుకుంటున్నారు. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి మనం ఇక్కడ మరణిస్తే, మనం ఇక్కడ బాధతో వీళ్ళు సాగనంపితే పరలోకములో దేవదూతల వాళ్ళని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. నా ప్రియులు నా ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకంటే ముందు వెళ్ళిపోయిన వారు అక్కడికి ఆ గమ్యస్థానానికి మనం కూడా చేరాలి. వీళ్ళు మనకంటే ముందుగా వెళ్ళారంతే, మనం వాళ్ళతో పాటుగా అక్కడికి వెళ్తాం. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మన ముందుంచిన సాక్ష్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నీతిని యథార్థతను సత్య మార్గంలో వాళ్ళు జీవించారు. అప్పుడు పౌలు గారి గురించి మనం చదువుతున్నాం. అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన సాక్షి జీవితం ఎలా ఉంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఇప్పటికీ కూడా మనం ఆయన సాక్ష్యం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మరణము తర్వాత మనము మరువపడే వారిగా ఉండకూడదు. మరణానంతరము కూడా మన జీవితం ఇక్కడ సాక్ష్యంగా ఉండాలి. మన మరణము కూడా ఇతరులకు ఒక జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. అంటే మన పరిచర్య మరణానంతరం కూడా ఉంది. మరణంతో మన పరిచర్య ముగించబడలేదు. మరణించబడిన తర్వాత మనం మరువబడిన వారిగా ఉండకూడదు. ఈ లోకంలో చూడండి, ఎవరైనా సరే మరణించిన తర్వాత ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? అప్పుడు బాధపడతారు, ఏడుస్తారు. కొన్ని దినాలకు అదేమవుతుంది? ఇక్కడ లోపల గుర్తున్నా కానీ ముఖ్యులైన వారికి వాళ్ళు రోజు డైలీ రొట్టెల్లో పడిపోయి ఆ బాధని లోపల పెట్టుకోరు కదా. కానీ క్రీస్తునందు మృతులైన వారు మరణించినా కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. పౌలు గారు మరణించి ఎంతకాలం అయింది? ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నీతో నాతో, కాదంటారా?
క్రీస్తునందు మృతులు ధన్యులు. మనం గుర్తుంచుకోవాల్సిన మన నిరీక్షణ ఏంటంటే, మనం కూడా ఒకరోజు వాళ్ళని కలుసుకుంటాం. మనం పౌలు గారు ఒకటి చూస్తున్నాం. ఎప్పుడు పౌలు వారు వల్లే మనం బ్రతికితే, ఇక్కడ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా క్రీస్తు కోసం నువ్వు బ్రతికితే ఆ నిత్యరాజ్యంలో పౌలు గారిని కూడా చూస్తావు. ఆయన ఎలా ఉంటాడు? కొంతమంది పొట్టిగా ఉంటాడు, పట్టుదలతో ఉంటాడు, దుడ్డికాంతో ఉంటాడు, రకరకాలుగా చెప్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు? మహిమ దేహాన్ని ధరించుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. మనకంటే ముందు నీతిమంతులుగా ఉన్నవాళ్ళు, ప్రియులందరినీ కూడా మనం కలుసుకోగలం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పరిశుద్ధులందరినీ కూడా మనం ఎదుర్కోగలం. ఎప్పుడు ఎలా పడితే అలా బ్రతికినప్పుడు కాదు, నీతిని రాజ్యాన్ని వెతకకుండా భూ సంబంధమైన వాటిని వెతికినప్పుడు కాదు, అపవాద తందరాల్లో మనం పడిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపడమంతో నింపబడి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు కారండి. అప్పుడు మరణం ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు మరణం అనేది ఏంటంటే ఒక దేశ ప్రయాణం లాంటిది అనమాట. ఒక విమానం ఎక్కి ఇంకో చోట దిగారు అంతే. మనం ఈ రాజ్య సంబంధం కాదు. ఇది జస్ట్ ఒక యాత్ర జీవితం లాంటిదే. మన పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? పరలోకమందు మన పౌరసత్వం ఉంది. దానికి మనం ఇక్కడ సాక్షులుగా, ప్రతిబింబాలుగా ఉండాలి. పరలోక పౌరులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరలోక మహిమను మనం ఇక్కడ ప్రజలకు కనపరిచేవారిగా ఉండాలి. అది మన మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత. అప్పుడు మనకి మరణం లాభంగా ఉంటుంది. పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతాడు, నా బట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభమే. మరి నీ పరిస్థితి ఏంటి? పౌలు గారు ఛాలెంజ్ చేస్తున్నాడు మనకి ఈ రోజున. మీ పరిస్థితి ఏంటి? మీకు బ్రతుకుంటే క్రీస్తేనా? మీరు ఈ క్షణంలో ఒకవేళ మరణిస్తే లాభమేనా? నేనైనా సరే ఈ క్షణంలో మరణిస్తే నాకు అది లాభమేనా? ఆలోచన చేసుకోవాలి. ఆ భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ముందు మాదిరిగా ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? ఈ గుడారం ఎప్పుడైనా శిథిలమైపోవచ్చు. మన ముందు శిథిలమైపోయిన వారిని చూసి బాధపడతాం, దుఃఖిస్తాం. ఎందుకంటే మరి మనకి కనపడరు. వాస్తవమే, శరీరంతో ఉన్నప్పుడు శరీర దుఃఖం కలగడం సహజమైన, దుఃఖం కలుగుతుంది. కానీ నీ అంతర్లీనంగా, లోపం లేకుండా నిరీక్షణ బ్రతిగా ఉందా? నిరీక్షణ లేని ఇతరుల వద్ద దుఃఖపడుతున్నారా? నిరీక్షణ కలిగి మీద దుఃఖపడుతున్నారా? ఇప్పుడు యోహాన్ అంకులే ఉన్నాడు, పాస్టర్ గారు, ఆయన మరణించాడు. మనం ఇప్పుడు బాధ లేదా? బాధ ఉంది. ఆయన మన కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇక్కడ ఆయన పాటలు పాడుతూ ఉంటే, వాక్యం బోధిస్తూ ఉంటే, ఆయన సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటే, ఆ వృద్ధాప్యంలో 70 ఏళ్ళ వయసులో, 73 ఏళ్ళ వయసులో విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెతుకుతూ నీతిగా నిలబడినటువంటి ఆయన సాక్ష్యం మన ముందు ఈ రోజున కనిపిస్తూ ఉంది. బాధ లేదా అంటే బాధ ఉంది, కానీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? వీటి రాజ్యంలో ఆయన మనం ఎదుర్కొంటాం, కలుసుకుంటాం. క్రీస్తుని వెతికి క్రీస్తు మార్గంలో మనం బ్రతికితే, బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా మనం చెప్పగలిగితే మనం ఆయన్ని కలుసుకోగలం. హల్లెలూయా. అయితే మీరు ఇప్పుడు ఆలోచన చేయాల్సిన విషయం, ఆయన్ని కలుసుకునే స్థాయిలో ఉన్నారా? ఒకవేళ లేకపోతే పరిశీలన చేసుకోవాలి. మరణానికి భయపడుతున్నారా? నా మొదటి ప్రశ్న, మీరు మరణానికి భయపడుతున్నారా? ఫస్ట్, నిజంగా క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాడు మరణానికి భయపడకూడదు. మరణం మన ముగింపు కాదు. మరణం ఒక మార్గం. నిత్య జీవానికి మనకు ఒక మార్గం, అదొక ద్వారం అంతే, ఒక నిద్ర అంతే. ఇక్కడ శరీరంతో నిద్రిస్తాం, అక్కడ మహిమ శరీరంతో లేస్తాం. హల్లెలూయా. సో మరణం అంటే భయం నీలో నాలో ఉండటానికి వీల్లేదు. మరణ భయం మనలో ఉండటానికి వీల్లేదు. అయితే మరణ భయం ఉండకూడదు, కానీ ఒక భయం ఉండాలి. క్రీస్తు మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోతానేమో, సిద్ధపాటు ఉండాలి. మరణ భయం లేకుండా దేవుని యందు భయం ఉండి దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళాలి అంటే, ఈ భూమి మీద జీవించే ఈ జీవిత కాలంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుందో రాకడ తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు మనకి. ఏ రోజుకి ఆ రోజు నేను నువ్వు సిద్ధం చేసుకోవాలి. సిద్ధపాటు నీకు ఉండాలి. మరణ భయం ఉండకూడదు, కానీ సిద్ధపాటు నీకు ఉండాలి. సిద్ధపాటుతో పాటు నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటా నిరీక్షణ అంటే, నీకంటే ముందు వెళ్ళిన వారిని నువ్వు మరలా కలుసుకోవాలి. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు చాలామంది, మీ కుటుంబ సభ్యుల్ని చాలామందిని మీరు పోగొట్టుకుని ఉండొచ్చు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా ఉండి వాళ్ళు పోయినట్లయితే వాళ్ళ దగ్గరికి మీరు తప్పకుండా వెళ్ళి వాళ్ళని కలుసుకుంటారు. అది నిరీక్షణ క్రైస్తవుడిగా. నీవు వాళ్ళని కలుసుకోవాలి అంటే ఇక్కడ క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి.
ఈరోజు నీవు నేను ఆ మాట చెప్పగలవా ధైర్యంగా నీ పిల్లలతో? అమ్మ, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, నువ్వు నన్ను పోలు నడవరా? కుమారుడితో చెప్పగలవా? కుమార్తెతో చెప్పగలవా నన్ను పోలు నడవని? ఇంకా నీలో లోపాలు పెట్టుకుని నువ్వు వాడికి చెప్తే వాడు వెండు. సిగరెట్ తాగే తండ్రి పిల్లవాడిని సిగరెట్ తాగకూడదురా, అది తాగితే క్యాన్సర్ వస్తుందా అని చెప్తే వాడు నీ చేతిలో సిగరెట్ లాక్కుని తాగుతాడు. ముందు నువ్వు మారు, మాదిరిని చూపించు, తర్వాత వాళ్ళు ఆ మాదిరిని అనుసరిస్తారు. మనకంతా ముందు వెళ్ళిన నీతి మంతులు మనకు ఆ మాదిరిని చూపించారు. ఆ మాదిరిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన హృదయంలో ఉండాల్సింది ఏంటంటే, నేను ఆ నిత్య జీవానికి వెళ్ళాలి, నాతో పాటు నా కుటుంబం కూడా నిత్య జీవానికి వెళ్ళాలి, నా బిడ్డలు వెళ్ళాలి, నా బంధువులు వెళ్ళాలి. వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని మళ్ళా నేను చూడలేము. చూస్తే అక్కడ ఆ ధనవంతుడు కనుక అగ్నిగుండంలో కాలిపోతూ ఉన్నప్పుడు మన వాళ్ళను కూడా మన వాళ్ళ అగ్నిగుండంలో చూస్తే మన హృదయం ఎలా ఉంటుంది? చనిపోయిన వారి గురించి మనం ఏమీ చేయలేం, కానీ బ్రతుకున్న వారి గురించి మనకి నిరీక్షణ ఉండాలి. ఆ బ్రతుకున్న వారిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? మరణానికి మనం కూడా భయపడుతూ తిరుగుతున్నామా? మరణం అంటే భయం లేకుండా మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను పోలి నీ పక్కన ఉన్నవారు, నీ కుటుంబంలో ఉన్నవారు ఆ నిత్య జీవంలోనికి వచ్చి మరణాన్ని తప్పించుకుంటారా? రెండో మరణాన్ని, ఈ భూమి మీద ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు మరణిస్తారు. ఈ మరణం గురించి కాదు. అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నువ్వు ఉదరలే కాపాడగలుగుతూ ఉన్నావా? చనిపోయిన వారు మన ముందు సాక్షులుగా ఉన్నారు, వాళ్ళ సాక్షి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిగా యథార్థంగా బ్రతికిన వారిని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. అయితే మనం పోయిన తర్వాత మనల్ని కూడా అలాగే జ్ఞాపకం చేసుకునేటట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఈరోజు మనకు ఒక ఛాలెంజ్ అది. పౌలు గారు లాగా నీతిగా మనం బ్రతకగలుగుతున్నామా? నన్ను పోలినట్లుగా మీరు నడవండి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానని మనం మనగలుగుతున్నామా? ఆలోచన చేయండి. మరణానికి భయపడద్దు, సిద్ధపడండి. ఏ రోజుకి ఆ రోజు సిద్ధపడండి. మీరు ఎలా బ్రతకాలంటే, ఈ రోజే నాకు ఆఖరి రోజు. ఏమండి, ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకున్నవాడు నేను ఇల్లు పెట్టుకోవాలి అనుకుంటాడా? నా ఇంటి కోసం నేను ఏదో చేయాలి, ఏదో బంగారం సంపాదించాలి అనుకుంటాడా? ఈ రోజే బాబు రాకడ వస్తుందేమో అన్నట్లుగా బ్రతకాలి. లేకపోతే ఈ రోజే నా పాకడ వస్తుందేమో, నేను సిద్ధంగా ఉన్నానా, ఆయన రాజ్యానికి నేను వెళ్ళగలుగుతానా అన్నట్లుగా ఏ రోజుకు ఆ రోజు అదే నాకు ఆఖరి రోజు. లేచిన వెంటనే దేవానికి వందనాలు, ఈరోజు ఇంకొక రోజు నాకు ఇచ్చావు, ఈ రోజు నన్ను కాపాడు, నన్ను ప్రొటెక్ట్ చేయి, నీ మార్గం నుంచి నేను బయటకు వెళ్ళకూడదు, ఈ కాపుదలు నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలని ఆ రోజు ప్రార్థన చేసుకుని ఆ రాత్రి పడుకునే ముందు, ప్రభా ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఇచ్చావు, మళ్ళీ నేను నిద్రలోనికి వెళ్తున్నా, ఒకవేళ అదే పొద్దున లెగుస్తానో లేదో నాకు తెలీదు, ఇప్పటి వరకు అయితే ఈ నిద్రలోనే నేను నడిపోయినా, లేకపోతే నీ రాకడొచ్చినా, ఈ నిద్రలోనే నీ రాకడొచ్చినా నేను నీ సన్నిధికి వచ్చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నా అని గుండెల మీద చేసుకొని సిద్ధంగా ఉన్నాము. ఈ రాత్రి ఆయన రాకడ వచ్చినప్పుడు నేను ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను అని నువ్వు నిద్రపోగలుగుతున్నావా? జాగ్రత్తగా వినండి ఈ మాటలో. ప్రతిరోజు నిద్రలో నీకు వెళ్ళేటప్పుడు మీ హృదయంలో ఉండాల్సింది, ఆయన రాకడ వచ్చినా నా పోకడ జరిగినా నేను ఆయన సన్నిధికి వెళ్తాను అనే నిశ్చయిత నీకు లేకపోతే ఆ రాత్రి నిద్రపోవద్దు. కన్నీరు తెచ్చి ప్రార్థన చేయి. ఏ లోపం నీలో ఉందో, ఏ పాపం నిన్ను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటుందో దానికోసం పోరాడు. యాకోబు పోరాడాడు కదా రాత్రి అంతా కూడా, నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోలేవు. నువ్వు ఇక్కడ పోరాటం చేయాల్సింది భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం కాదు. నీ రాజ్యానికి నేను రావాలి, నీతో పాటు నేను ఉండాలి, నేను తెలుసుకున్నా అదిగో. కానీ ఈ బలహీనతను బట్టి నేను నీ దగ్గరికి రాలేను, నాకు భయంగా ఉందయ్యా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించాయా, నన్ను క్షమించాయా అని గోసాడాలంతే. అప్పుడు నువ్వు నిజంగా ఆయనలో బ్రతుకుతున్నట్టు. అది రేపు చూసుకుందాంలే, రేపొద్దున ఒప్పుకుందాంలే, రేపొద్దున కడదాంలే, రేపొద్దున తప్పులు దిద్దుకుందాంలే, ఈ రాత్రి వెళ్ళిపోతే. ఒక ధనవంతుడు అనుకున్నాడంటే ధనం సంపాదించేసి బాగా ఒట్లు గిట్లు ధాన్యం అంతా సంపాదించి గిట్టం వెళ్ళండా పోసేసుకుని కూర్చుని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇక నాకు తిరుగులేదు, ఎన్ని సంవత్సరాలు కూర్చుని తిన్నా, తాతలు 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 మనవులు మనవులు తరాలు తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించావేమో, నాకు ఇక దిగులు లేదని చెప్పి మంచం మీద పడుకుని ఆలోచన చేస్తే ప్రభు మాట్లాడుతున్నాడంట, ఓ వ్యప్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఈ సంపాదన ఎవరి దగ్గర ఆలోచన చేసావా? సంపాదించా, మేడలో మిత్రులు నా పిల్లలకి నాకు సంపాదించేశారు అని నువ్వు కూర్చుంటే ఈ రాత్రి నీ ప్రాణం పోతే
నువ్వు సంపాదించిన సంపద నీతో పాటు వస్తుందా? నీ ఇల్లు వస్తుందా? నీ బంగారం వస్తుందా? అది నీ భార్య నీతో వస్తుందా? సరే, నీ కట్టుకున్న నీ షర్ట్ వస్తుందా? అసలు ఈ దేహం అన్న నీతో పాటు వస్తుందా? మరి ఎందుకు నీకు మెడిసిపాటు? ఏం సంపాదించుకున్నావు నువ్వు? నిత్య జీవాన్ని కాకుండా ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం పరుగులు చేస్తున్నావు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన మాటను నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి డబ్బు కోసం పరుగులు చేస్తున్నావా? పాపం కోసం పరుగులు చేస్తున్నావా? ఎంత బతికి ఆయన సన్నిధికి వెళ్ళకుండా, నిత్యత్వానికి వెళ్ళకుండా ప్రయోజనం ఏంటి చెప్పండి? పౌలు మనకు ఒక ఛాలెంజ్ చూస్తున్నాడు. నేనైతే బతుకుట క్రీస్తే, నాకు చావైనా కూడా లాభమే. ఈరోజు నీ పరిస్థితి అంటే అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మనసుని తినమంది కాదు. ఒకనొక సమయంలో ఒక దైవజనుడు ఒక సినిమా హీరోయిన్కి వాక్యం బోధిస్తాడు. రక్షణ పొందమ్మా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఈ సమయంలోనే దేవుడిని తెలుసుకో అంటే ఆనందంగా, నేను యవ్వనంలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకోవాలి, డబ్బు బాగా సంపాదించుకున్న తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని అప్పుడు అంగీకరిస్తా, అప్పుడు రక్షించబడతా, అప్పుడు బాప్తిసం తీసుకుంటా అని చెప్తుందండి. అప్పుడు ఈయన ఆమెకు కాఫీ ఇచ్చింది, ఆయనకి కాఫీ ఇచ్చింది ఆవిడ. ఆ కాఫీ కప్పులో తీసుకొని కాఫీ తాగి కొంచెం సిప్ చేసి ఆ కాఫీ అక్కడ పెట్టి తాగమ్మా అన్నాడంట. ఎలా కనబడుతున్నాను నీకు? ఎంగిల్ కప్పులో కాఫీ తాగేలా కనబడుతున్నాను నేను? ఏంటి పాస్టర్ గారు మర్యాదిస్తుంటే అందంట. అవునమ్మా, నేను ఎంగిల్ చేసి ఇచ్చిన కాఫీయే నీకు అంత బాధగా ఉంటే, నీ జీవితాన్ని ఎంగిల్ చేసి, నీ జీవితాన్ని పాపంలో పంది పొరులు పొర్లి నీకు నచ్చినట్లుగా పాపం అంతా చేసి 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 అప్పుడు తీసుకెళ్ళి నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? ఎంగిల్ కప్పులో నేను ఎంగిల్ చేసిన కాఫీయే నీకు అంత అసహ్యమా? మరి పాపంతో నీ జీవితాన్ని, శరీరాన్ని నాశనం చేసుకున్న తర్వాత, యవ్వన బలాన్నంతా పాపం కోసం వాడేసిన తర్వాత, వృద్ధాప్యంలో ఎందుకు పనికిరాని పండుటాకులాగా ఉన్న ఆ దేహాన్ని తీసుకొచ్చి అప్పుడు ఇస్తావా దేవుడికి? న్యాయమేనా నీకు ఇది అని అడిగాడు. కోపం వచ్చేసింది ఆవిడికి, ఆవేశం వచ్చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత ఖచ్చితంగా 1 వీక్కి అదే హీరోయిన్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? సేవకుడి ద్వారా వచ్చి సువార్త చెప్పబడినప్పుడు, మనసు మార్చుకోమన్నప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, బాప్తిసం తీసుకోమని చెప్పినప్పుడు, పరిశుద్ధంగా జీవించమని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేసి రేపు తీసుకుంటా, అప్పుడే కాదు, నాకు ఇక చాలా వయసు ఉంది, చాలా బాధ్యతలు ఉన్నాయి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, అతి ఇదేను సాకులు చెప్తూ నిర్లక్ష్యం చేస్తే ఎంతకాలం ఉంటావు? చెవండి, నువ్వు ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? అర్థమవుతుందా? ఎంతకాలం ఉంటావు? ఉన్నంత కాలమే పౌలు బ్రతికినట్లుగా క్రీస్తు కోసం బ్రతకాలి. క్రీస్తు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ లోకంలో సంపాదించుకోవడానికి పరుగులు తీయకుండా నీతిని, రాజ్యాన్ని బ్రతకడానికి ప్రయాసపడండి. అది మీకు ప్రయోజనకరం. అది నీ పిల్లలకు మంచి ఆస్తి. నువ్వు వాళ్ళకి డబ్బు సంపాదించి ఉపయోగపడవల్ల, క్రీస్తును సంపాదించవు. ఎలా సంపాదించేవాలి క్రీస్తుని? నువ్వు ఎలా పడితే అలా బ్రతుకుతా వాళ్ళ మందిరానికి తీసుకొస్తే క్రీస్తుని ఇచ్చినట్టు కాదు. నువ్వు మార్పు చెంది ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి అనుకూలంగా నువ్వు జీవిస్తూ, అబద్ధం ఆడకుండా, ఎవరి మీద నిందలు మోపకుండా, యథార్థంగా జీవిస్తూ, పాపానికి దూరంలో జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ వాళ్ళని ప్రభువును పరిచయించి, వాక్యాన్ని వాళ్ళకి పరిచయించి, అది క్రీస్తుని వాళ్ళకి ఇవ్వడం అంటే. బైబిల్ చేతికి ఇచ్చేస్తే క్రీస్తుని ఇచ్చినట్టు కాదు. వాళ్ళ మందిరానికి తీసుకొస్తే క్రీస్తుని ఇచ్చినట్టుగా. వాళ్ళకి రక్షణ కావాలంటే నీ రక్షణ నువ్వు కాపాడుకో. నువ్వు రక్షించబడిన రక్షణకు తగినట్లుగా నువ్వు జీవించు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా నువ్వు బ్రతుకు. అది పౌలు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం. మరణం అనేది మనకి భయం కాదు. ఏదో ఒక రోజు వదిలేస్తాం ఈ దేహాన్ని. అయితే వదిలేసిన ఈ దేహాన్ని మరలా మహిమగా లేపగల స్థితిలో నువ్వు ఇక్కడ జీవిస్తున్నావా? ఇక్కడ తీరం దాటితే అక్కడ దేవదూతలు నేను ఆహ్వానించేటువంటి స్థాయిలో నువ్వు బ్రతుకుతున్నావా? అది ప్రాముఖ్యం మనకి. మన ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మనకి ఇచ్చినటువంటి మాదిరి అది. మనం కూడా అలా బ్రతకాలి. మరణం తర్వాత మనల్ని మర్చిపోయేలాగా మనం బ్రతికితే ప్రయోజనం లేదు. మరణానంతరము కూడా మన జీవితం ఇతరులను ప్రభావితం చేయాలి. పౌలు గారి జీవితం ఎప్పటికీ కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఆయన మరణించి కొన్ని వేల సంవత్సరాలు. సో మనం కూడా
అదేవిధంగా పౌలు గారిలాగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని చెప్తా.